ఈవెన్ స్టీవెన్ అనేది ఇప్పుడు ఏదో ఒక పిల్లల మధ్యలో ఏదో ఒక చిన్న కాంపిటీషన్ ఉంది, ఓకే, ఆర్ లేకపోతే ఎనీ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ దాన్ని అంటే ఈక్వల్లీ ట్రీట్ చేయటం అనే దాన్ని ఈవెన్ స్టీవెన్ అని అంటారు. అంటే కాన్ఫ్లిక్ట్ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ ఏర్పడిన తర్వాత ఆ ఇద్దరి మధ్యలో ఆ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ వీ డూ, ఓకే, అంటే ఇద్దరి మధ్యలో ఈక్వల్లీ వీ హ్యావ్ గివెన్ ద ఫేర్ ట్రీట్మెంట్ అనేదాన్ని ఈవెన్ స్టీవెన్ అని అంటాం అనమాట. సో ఇది ఎందుకు వస్తుంది, అది జనరలీ ఎందుకు మనం పిల్లలు తరచుగా ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ చూస్తూ ఉంటాము అంటే, ఇప్పుడు ఇద్దరు పిల్లలు అంటే సిబ్లింగ్స్ ఉన్నారు అనుకుందాము, అక్క చెల్లెలు లేకపోతే అన్న తమ్ముళ్ళు ఎవరో ఉన్నారు అనుకుందాం. సో ఈ ఇద్దరు మధ్యలో పేరెంట్స్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎదుగుతున్నప్పుడు అన్నీ కూడా కాన్షియస్గా అన్నీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక 1 year 1.5 year నుంచి పిల్లలు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే వాళ్ళ పేరెంటింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఈ పేరెంటింగ్లో అంటే ఒకరికి ఎలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఇంకొకరిని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది ఒక భావం అనేది పిల్లల్లో ఏర్పడుతుంది. సో ఆ భావాన్నే మనము ఈవెన్ స్టీవెన్ అంటాం. దీని నుంచి ఏర్పడేదే ఆ కాన్ఫ్లిక్ట్ అనమాట. సో ఇది ప్రాపర్గా మనం అడ్రస్ చేయకపోతే ఏమవుతుందంటే ఇది ఒక సిబ్లింగ్ రైవలరీ కింద కూడా మారే ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు పేరెంట్స్ని ఏదో ఒక వస్తువు లేకపోతే ఏదో ఒక టాయ్ లేకపోతే ఏదో ఒకటి అడిగారు అని అనుకుందాము. సో ఇది అడిగినప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ ఎలా ట్రీట్ చేస్తున్నారంటే ఒక అబ్బాయికి ఆ టాయ్ ఇచ్చి ఇంకొక అబ్బాయికి ఇవ్వనప్పుడు ఇద్దరు మధ్యలో ఏంటంటే ఆ పిల్లాడికి ఒక భావం అనేది ఏర్పడుతుంది. ఏమని మా అన్నయ్యకి ఇచ్చారో లేకపోతే అక్కకి ఇచ్చారో నాకు ఇవ్వలేదు అని చెప్పి. సో ఈ భావం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఒక కైండ్ ఆఫ్ జెలసీ అనేది స్లోగా పిల్లల్లో స్టార్ట్ అవుతుంది. ఈ జెలసీ స్టార్ట్ అయినక్కడి నుంచే ఏమవుతుందంటే వాళ్ళు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇంకా అంటే ఏంటి, నాకు ఎలా ట్రీట్ చేస్తున్నారు, నా సిబ్లింగ్కి ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి యాక్చువల్లీ ఈ కాన్ఫ్లిక్ట్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లల్లో ఏర్పడతాయి. ఒకటి పిల్లవాడికి కోపం వచ్చినప్పుడు ఆర్ లేకపోతే టెంపర్ టాంట్రమ్స్ని పిల్లలు అంటే అరవటము లేకపోతే ఏదో తినకుండా ఇంట్లో కూర్చోవటము లేకపోతే అత్యంతగా వాళ్ళ అక్కనో చెల్లెలనో లేకపోతే తమ్ముడినో బాగా ఒక అసహ్యము లేకపోతే ఒక హేట్రెడ్నెస్ పెంచుకోవటము. సో ఇలాంటి ప్రవర్తనలన్నీ కూడా వాళ్ళలో స్లోగా ఏర్పడుతూ ఉంటాయి. సో ఇలాంటివి ఏర్పడినప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ అంటే పేరెంట్స్ లాగా మీరు ఇవన్నీ గుర్తించటం ఒక ఎత్తు అవుతాయి, దాన్ని అలాగే అడ్రస్ చేయటం కూడా ఇంకొక ఎత్తు. సో పిల్లల్లో ఇలాంటి ఏవైతే భావాలు ఏర్పడ్డాయో అదే మూమెంట్లో దీన్ని మనము ఆపేయాలి. అది స్టాప్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఈ జెలసీ అనేది వాళ్ళ పర్సనాలిటీని మార్చటము, అలాగే ఇది బయట వాళ్ళతో సోషల్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు అంటే వేరే పిల్లలతో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అయినప్పుడు అలాంటి భావాలనే వాళ్ళు చూపించడం జరుగుతుంది. ఇద్దరిని కూడా ఆ ఇండివిజువల్లీ వాళ్ళని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏదో పుస్తకం కొనిచ్చినప్పుడు వీళ్ళకి పుస్తకం కొనించడం, అలాగే వీళ్ళకి ఏదో టాయ్ కొనిచ్చినప్పుడు వాళ్ళకు కూడా సేమ్ అలాంటి టాయ్ కొనిపించడము. అలాగే ఫుడ్ హ్యాబిట్స్లో కూడా ఒక్కొక్కసారి ఇద్దరికి డిఫరెంట్గా ఇష్టం ఉంటుంది. సో అలాంటప్పుడు ఒకరిని ఒకరు అంటే ఒకరోజు వీళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టినప్పుడు తను మారం చేసి లేకపోతే ఏదైనా గొడవ చేసినప్పుడు అక్కడ ఆ సమయంలో మనం పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది. అంటే ఇది ఇవాళ చేశాను, రేపటి రోజున అక్కకి ఇష్టమైంది కూడా చేస్తాను, లేకపోతే తమ్ముడికి ఇష్టమైంది కూడా చేస్తాను. అంటే ఇద్దరిని కూడా ఈక్వల్లీ ట్రీట్ చేసి ఇద్దరికి కూడా ప్రాపర్ అంటే అక్కడే వాళ్ళకి జస్టిఫికేషన్ ఇవ్వాలి. అంటే అక్కడే ప్రాపర్లీ వాళ్ళకి కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ కూడా ఇద్దరిని నేను డిఫరెంట్గా ట్రీట్ చేయట్లేదు అనేది మనం అక్కడే మనం వాళ్ళని అడ్రస్ చేస్తే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడవు. ఈ కాన్ఫ్లిక్ట్ కొంచెం తీవ్రంగా ఉంది అన్నప్పుడు మాత్రం పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ దాన్ని వాళ్ళని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది.